హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జారాస్ కిచెన్. నేను ఇవాళ చేయబోతున్నది వెజిటేబుల్ పలావ్. దానికి కావలసిన పదార్థాలు: బియ్యం, కూరగాయలు, నూనె, నెయ్యి, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, నిమ్మకాయ సగం, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, లవంగాలు, చెక్క, జాజి పువ్వు, మరాఠీ మొగ్గ, పలావ్ ఆకు. కూరగాయల్లో నేను తీసుకున్నానండి క్యారెట్, బీన్స్, పొటాటో, పచ్చి బఠానీ తీసుకున్నానండి. మీకు ఏ కూరగాయలు ఇష్టమైతే అది తీసుకోవచ్చండి, మీ ఇష్టం. ఇదే తీసుకోవాలి అని ఏమీ లేదు, నేను ఇవే తీసుకున్నానండి. ఇప్పుడు తయారు చేసే పద్ధతి అండి. ముందు స్టవ్ వెలిగించాలండి, పాత్ర పెట్టుకోవాలి. నూనె వేయాలండి. 5 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేస్తానండి. అలాగే నెయ్యి వేయాలండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. ఇప్పుడు మసాలా దినుసులు వేయాలండి. మనం తీసుకున్నాం కదా, లవంగాలు, చెక్క, జాజి పువ్వు, మరాఠీ మొగ్గ, పలావ్ ఆకు యాడ్ చేయాలండి. ఇప్పుడు ఇందులో ఇది కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేపుకోవాలండి. లైట్ రెడ్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలండి. అప్పుడు దాని ఫ్లేవర్స్ బయటకు వస్తాయండి, వాటి ఫ్లేవర్స్. ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ యాడ్ చేశానండి. ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. 5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేయాలండి. దాని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలండి. అలాగే మన ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్ బ్రౌన్ కలర్లో కనబడాలండి, అంతవరకు ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై చేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి కూరగాయలు, అవి యాడ్ చేస్తానండి. కూరగాయలు యాడ్ చేస్తున్నానండి. కూరగాయలు బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇందులో మగ్గాలండి కూరగాయలు. సాల్ట్, ఉప్పు, పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశానండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. కూరగాయలు బాగా మగ్గాలండి. అలాగే ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేస్తానండి. 2 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా బాగా మిక్స్ చేయాలండి. చూడండి, మన కూరగాయలు ఉడుకుతున్నాయండి. ఒక 60% కూరగాయలు ఉడకాలండి. మూత పెట్టానండి బాగా ఉడకడానికి. చూడండి, ఉడుకుతుంది. 60% ఉడకాలండి. మళ్ళీ మూత పెడతానండి ఒక 5 మినిట్స్. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో అయితే మాడుతుందండి. కావాలితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేను వాటర్ యాడ్ చేశాను. కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెడతానండి. ఇంకో 5 మినిట్స్ ఉంచుతానండి సిమ్లో. అలాగే ఇప్పుడు ఇందులో టమాటాలు, పచ్చిమిర్చి యాడ్ చేస్తానండి. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలపాలండి.
అలాగే మూత పెట్టి ఇంకాసేపు ఉడకనిస్తానండి. ఉడికాయండి మన వెజిటేబుల్స్. అలాగే అందులో పుదీనా, కొత్తిమీర యాడ్ చేయాలండి. ఇప్పుడు బియ్యం అండి, నేను 1 బౌల్ బియ్యం తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేయాలండి. ఏ బౌల్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే బౌల్తో వాటర్ యాడ్ చేస్తానండి. 1 బౌల్ బియ్యానికి 2 బౌల్స్ వాటర్ యాడ్ చేయాలండి. 1 బౌల్ వేసానండి, ఇప్పుడు మరో బౌల్ వేస్తానండి. సెకండ్ బౌల్ అండి ఇది. మీరు గ్లాస్తో తీసుకున్నా సరే అండి. 1 గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో ఉప్పు యాడ్ చేస్తానండి, సరిపడా ఉప్పు చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం ఇందాక కూడా వెజిటేబుల్స్లో యాడ్ చేసాం కదండి. ఇప్పుడు నిమ్మకాయ రసం యాడ్ చేయాలండి. కొంచెం నిమ్మకాయ రసం యాడ్ చేయాలండి. ఇప్పుడు మన వాటర్ మరగాలండి బాగా. మరుగుతుందండి వాటరు, చూసారండి వాటర్ మరుగుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేయాలండి. నేను ఆల్రెడీ బియ్యాన్ని అరగంట నానబెట్టానండి. కడిగి అరగంట నానబెట్టండి బియ్యం ముందు, బాగుంటుందండి. బియ్యం బాగా ఉడుకుద్ది. అరగంట నానబెట్టిన బియ్యాన్ని యాడ్ చేస్తున్నానండి వాటర్లో. అలాగే ఒకసారి కలపాలండి బాగా. పదే కలపకండి, బియ్యం విరుగుతుంది. చూసారండి మన బియ్యం ఉడుకుతుందండి. నేను హై ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికిస్తానండి. అలాగే చూడండి. ఇప్పుడు నేను పెనం మీద పెట్టుకుంటానండి. ఎందుకు అంటే నా పలావ్ మాడకుండా ఉండడానికి పెనం యూజ్ చేస్తున్నానండి. పెనం మీద పెట్టుకుంటాను. చూడండి, ఇప్పుడు పెనం వేడవడానికి ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకోండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మూత పెట్టేయండి. అలాగే చూడండి, మీకు చూపిస్తున్నాను. చూసారండి ఉడుకుతుంది. లో ఫ్లేమ్లోనే అండి, హై ఫ్లేమ్లో కాదు. జస్ట్ పెనం వేడయ్యేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకోండి, అంతే. చూడండి ఎలా ఉందో రైస్ చూపిస్తాను. చూసారండి వాటర్ అంతా ఇంకిపోయింది. ఒకసారి కలుపుదామండి. చూసారండి బాగా వచ్చింది. వాటర్ కరెక్ట్గా పెట్టుకోవాలండి. 1 గ్లాసుకి 2 గ్లాసుల వాటర్, 1 బౌల్కి 2 బౌల్ వాటర్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తానండి. చూడండి, మీకే చూపించడానికి ఓపెన్ చేశానండి రైస్ ఎలా ఉడికిందా అని. 20 మినిట్స్ పెట్టానండి నేను లో ఫ్లేమ్లో. ఇప్పుడు నేను పుదీనా ఆఫ్ చేసేసానండి స్టవ్ కింద. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర యాడ్ చేస్తానండి. అయిపోయిందండి మన పలావ్. ఇంకో 15 మినిట్స్ అలాగే ఉంచి సర్వ్ చేస్తానండి, వెంటనే చేయకూడదు. చూసారండి మన పలావ్ యమ్మీగా టేస్టీగా మన పలావ్ రెడీ అయిపోయిందండి. వెజిటేబుల్ పలావ్. స్టవ్ ఆఫ్ చేశాక 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేయండి, బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.